ఆజ్ఞ జారీ చేయవలసింది యేసు ప్రభు ఆజ్ఞ జారీ చేయాలనా, లేకపోతే పేతురు ఆయనకు చెప్పాలనా? ప్రభువా అన్నాక ఏం మాట రావాలా? నీ చిత్తము అన్నారు. అది లేదు, ప్రభువా అది నీకు దూరం మగునుగాక. అంటే ప్రభువుగా ఒప్పుకుంటున్నాడా? రాజుగా ఆయనకు గుర్తింపునిచ్చి లోబడుతున్నాడా? పిలవడమేమో నా రాజా అని, ఆయన వైఖర్యమో నేనే నీ రాజునని. నువ్వు ప్రభువాన్ని పిలవకు, పిలిస్తేనేమో ఆయనకు సలహాలు చెప్పకంతే. ప్రభువాన్ని పిలవటం మానుకో. మరి ప్రభువును ప్రభు అనకపోతే ఇంకేమంటావండి అంటే, అంత జ్ఞానం ఉన్నప్పుడు నీ సొంత ఆలోచన మానుకో, ఆయనకు సలహాలు చెప్పడం మానుకో. ప్రభు మార్గంలో మనకు అసలైనటువంటి ఒరిజినల్ సైతానుతో ఉండే సమస్య కంటే, పర్మనెంట్గా భ్రష్టు పట్టిపోయినటువంటి సైతాన్లు యూదా లాంటి వాళ్ళతో ఉండే సమస్య కంటే, వీడు మన వెంటనే నడుస్తుంటాడు. వీడు అప్పుడే భక్తి మాటలు మాట్లాడతాడు, అప్పుడే ఇలా చేయొద్దంటాడు. వీడిని వదులుకోలేము, కావలించుకోలేము. ఇటువంటి వాళ్ళు టెంపరీ సైతాన్ అన్నమాట. చాలా మహాభక్తులు, పరమ భక్తులు, కానీ ఒక్కోసారి నిన్ను దేవుని చిత్తం చేయనియరు. ఇదో పెద్ద పోరాటం. ఈ పోరాటం అంతటినీ కూడా మనం ఏం చేయాలట? అంతముదనుక సహించాలి. కష్టమా సులభమా చెప్పండి? ఏం కష్టం సార్, మెంటల్ వచ్చేస్తుంది ఆలోచిస్తుంటే. కనీసం మార్గంలో ప్రవేశించే వరకు పోరాటం. ఇక మార్గంలో ప్రవేశించినాక ఇంకేం పర్వాలేదు అన్న ధీమా ఉంటే బాగుండు. కానీ ఆఖరి శ్వాస పీల్చి వదిలేదాకా, లేక యేసు వచ్చేదాకా అడుగడుగునా నీకు పోరాటం ఎదురవుతానే ఉంటుంది.